స్టూడెంట్స్కి 70% అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్ రాలేరు. ఎగ్జామ్ రాయాలన్నా ఫైన్ కట్టాలి. ఆ ఫైన్ 500 దగ్గర నుంచి 2000 మధ్యలో ఉంటుంది. అదే ఒకవేళ మీరు అటానమస్ కాలేజ్ అనుకోండి, ఒక సెమ్ ఫీజు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దానికి తోడు మళ్ళీ మీ ఫ్యూచర్ రిస్క్. అదే ఎమ్మెల్యే ఎంపీలకి అయితే సంవత్సరంలో వాళ్ళకి 60 రోజులు వాళ్ళకి అసెంబ్లీకి కానీ పార్లమెంటరీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఆ 60 రోజుల్లో వాళ్ళ ఒక్క రోజుల్లో చాలు. 60 రోజులు కూడా జరగవు, మ్యాక్సిమం చెప్తున్నాను నేను మీకు. ఆ 60 రోజులు ఒక్క రోజుల్లో చాలు వాళ్ళకి. ఇది డెమోక్రసీ డ్రామానా? ఎమ్మెల్యే ఎంపీ ఒక్కరోజు ప్రెజెంట్ అయినా సరే వాళ్ళ పవర్ లాస్ అవ్వదు, వాళ్ళ శాలరీ ఆగదు, డిస్క్వాలిఫికేషన్ ఉండదు. మిగతా 59 రోజులు వాళ్ళు రాకపోయినా సరే లా వాళ్ళని ఏం చేయలేదు. అదే స్టూడెంట్స్కి అయితే ఇయర్ మొత్తం కాలేజు, డైలీ అటెండెన్స్ చెక్, మళ్ళీ 70% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. 70% లేకపోతే హాల్ టికెట్ ఉండదు, ఫ్యూచర్ రిస్క్. ఎమ్మెల్యే ఎంపీలకి శాలరీలు ఇచ్చేది పబ్లిక్ మనీ. వాళ్ళు ఏమన్నా చట్టాలను తీసుకురావాలంటే పార్లమెంట్ సమావేశాల్లో లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో బిల్ పాస్ చేసేసుకోవచ్చు. సో బిల్ పాస్ చేసుకుని గవర్నర్తోనో తర్వాత ప్రెసిడెంట్తో సైన్ పెట్టుకుని సరిపోద్ది. ఇంత కీ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఒకరోజు అటెండెన్స్ సరిపోద్దా? ఈ రూల్స్ ఇంబ్యాలెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. స్టూడెంట్ ఫ్యూచర్కి డిసిప్లిన్ కావాలని అనుకున్నప్పుడు కంట్రీ ఫ్యూచర్కి డిసిప్లిన్ కావాలని ఎందుకు అనుకోరు? సో స్టూడెంట్కి పవర్ లేదు కాబట్టి వాళ్ళకి రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా ఉన్నాయా? ఎమ్మెల్యే ఎంపీలకు ఫుల్ పవర్ ఉంటుంది కాబట్టి రూల్స్ లూజ్గా ఉన్నాయా? అకౌంటబిలిటీ అనేది చాలా రాంగ్ డైరెక్షన్లో ఉంది. అలవెన్సెస్ అండ్ శాలరీ విషయానికి వస్తే ఒక్కరోజు ప్రెజెంట్ అయినా సరే శాలరీ ఆగదు, మళ్ళీ వాళ్ళ డైలీ అలవెన్సెస్ ఆగో, ట్రావెల్ అలవెన్సెస్ ఆగో. ఆబ్సెంట్ అన్నోరు మారంగా నో ఎక్స్ప్లెనేషన్, నో పెనాల్టీ. స్టూడెంట్కి అటెండెన్స్ రూలు ఎడ్యుకేషన్ కోసం అంటారు, ఓకే. అలాగే ఒక లీడర్కి అటెండెన్స్ రూలు డెమోక్రసీ కోసం ఎందుకు ఉండకూడదు? నా ఒపీనియన్ ప్రకారం లీడర్స్కి కూడా 50 to 60% అటెండెన్స్ మ్యాండేటరీ చేయాలి. అండ్ వాళ్ళ అటెండెన్స్ రిపోర్ట్ అనేది పబ్లిక్ వెబ్సైట్లో డిస్ప్లే చేయాలి. ఒకవేళ వాళ్ళు కానీ అటెండెన్స్ రీచ్ అవ్వలేకపోతే అలవెన్సెస్ అండ్ శాలరీ కట్ చేయాలి. ఎస్, పవర్ని అందరూ రెస్పెక్ట్ చేయాలి. బట్ పవర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్వశ్చన్ చేయడం కూడా ప్రతి సిటిజన్ డ్యూటీ. అటెండెన్స్ రూల్స్ వీక్గా ఉన్నంత వరకు కూడా మన డెమోక్రసీ అనేది స్ట్రాంగ్ అవ్వదు. నా ఒపీనియన్ మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.